హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చర్చించబోతున్నాం. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన యొక్క ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణపై ఎందుకు ఆసక్తి చూపడం లేదు, ఎందుకు భయమేస్తుంది, అసలు కేబినెట్ విస్తరణ చేయడానికి రేవంత్ రెడ్డికి అడ్డు తగులుతున్నది ఎవరు అనేది కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఒక సర్వత్రా కూడా చర్చనీయమైన అంశం కూడా కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒకసారి చూడొచ్చు. కేబినెట్ విస్తరణపై రేవంత్కు భయం ఎందుకు? సీఎం రేవంత్ దగ్గరే కీలక శాఖలు, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలకు మంత్రులు లేరి ఇంకెన్ని రోజులు ఇలా కాలయాపన? పీసీసీ చీఫ్ పదవిపై తేలని పంచాయతీ, మంత్రివర్గ విస్తరణపై ఆశలు బోలెడు, కానీ కనికరించని రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? పీసీసీ చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందా? కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజులు పాలన? ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరి అయిన సమాధానం లేదేమో. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్రానికి హోంమంత్రి లేడు. స్కూళ్ళు, కాలేజీలు రీఓపెన్ అయినా కూడా విద్యాశాఖ మంత్రి కనబడటలేదు. ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు? రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకుంటున్న, ఏకంగా డిపార్ట్మెంట్ యాప్ను హ్యాక్ చేస్తున్న దానిపై స్పందించే మంత్రి ఎక్కడ అంటే ఆన్సర్ ఇచ్చే వారే లేరు. ఇక విద్యా సంవత్సరం మొదలైనా సమీక్ష చేసే మినిస్టర్ లేడంటే ఈ పాలనను ఏమనాలి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. సరిగ్గా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుందండి. 7 నెలల నుంచి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఆచూకీ లేడు, హోంశాఖ మంత్రి ఆచూకీ లేడు, మున్సిపల్ శాఖ మంత్రి ఆచూకీ లేడు. కేవలం ఈ 3 శాఖలను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నట్టు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవి అత్యంత కీలకమైన శాఖలు. రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి మాట్లాడే, కనీసం వాటి గురించి స్పందించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరెందుకు రావడం లేదో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర కేబినెట్లో హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు అత్యంత కీలకమైనవి. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే హోంశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ ముఖ్యమంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది, తీరిక లేని షెడ్యూల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన హోంశాఖకు మంత్రిని నియమిస్తే శాంతి భద్రతలపై కన్నేసినట్లు కూడా ఉంటుంది కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు? కేబినెట్ విస్తరణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సరి అయిన సమాధానమే లేదు. ఇక మరో కీలకమైన శాఖ విద్యాశాఖ, అది కూడా ఇదే పరిస్థితి. ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలను తానే చూసుకుంటున్నారు. పేరుకే ఆయన, కానీ అంతా అధికారులే నడిపిస్తున్నారని టాకు. వాళ్ళ చేతులలో పెట్టిన తన రాజకీయ కార్యకలాపాలలో సీఎం మునిగిపోయారనేది విమర్శ. శాఖాపరమైన బాధ్యతలను చూసుకోవడానికి ఓ మంత్రి ఉంటే ఫీజుల బాధడు, ప్రైవేటు విద్యా సంస్థల కొరడా రులిపించడాలు, సరి అయిన తనిఖీలు ఉంటాయి. కానీ అలాంటివేమీ లేకుండా అధికారులతో బండి లాగేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తక్కువలో తక్కువ 7 నెలలు గడుస్తుందండి. 7 నెలల నుంచి ఈ శాఖలకు సంబంధించి 3 శాఖలకు సంబంధించి కనీసం ఎక్కడా కూడా ఎందుకు ఒక మంత్రిని నియమించడానికి రేవంత్ రెడ్డి నిజంగానే జల్లు అంటుందా, లేకపోతే ఈ హోంశాఖ వేరొకరి చేతికిస్తే పరిస్థితి ఇంకోలా మారిపోతుందన్న భయమా, ఏందో తెలియదు. కానీ 3 శాఖలు కూడా తన దగ్గరే ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా కూడా హోంశాఖకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భువనగిరిలో జరిగిన 2 చిన్నారుల హత్యకు సంబంధించి అది ఆత్మహత్యగా చిత్రీకరించారనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన. దాని తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్, దానితో పాటుగా ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళపై అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి. ఈ 3ంటితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి కనీసం బడులన్నీ ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల బడులకు సంబంధించి ఎడ్ల కొట్టాల లెక్క మారిపోయినాయి. ఇంకొన్ని చోట్ల కనీసం పిల్లలకు సంబంధించి వాళ్ళ బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, ఇతరత్ర కూడా వీటన్నింటికి సంబంధించి విద్యాశాఖ అధికారి కానీ ఇతరత్ర కానీ విద్యాశాఖ మీద ఇప్పటి వరకు సమీక్షించిన పాపాన కూడా పోలేదు.
ఇక ప్రైవేటు స్కూళ్ళదైతే ఇష్టానురాజ్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నీకెంత నాకెంత అధికారుల వాటా ఏందంటే చేతులు వాటాలు మారడంతో తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి కనీసం ఆ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎందుకు భయపడుతున్నారనేది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా కూడా ఒకటే సమాధానం, దానికి కనీసం కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇక దానితో పాటుగా ఇదే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ శాఖను కూడా అధికారులకే అప్పగించేశారు ముఖ్యమంత్రి. అసలే వర్షాకాలం, పట్టణాలలో టౌన్లలో మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, నాలాలు తదితర అంశాలపై ఖచ్చితంగా సమీక్ష జరపాలి, లేదంటే వరదలతో ముంపు పొంచి ఉంటుంది. గతంలో దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచే అప్రమత్తం లేకపోతే జరిగే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ దానికి కూడా మంత్రి లేకుండా పోయారు. ఇన్ని ఉన్నా సీఎం తన పనిలో తాను మునిగిపోతున్నారు. కేబినెట్ విస్తరణలో ఎప్పుడన్నా దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంటుందంటూ కాలం గడిపేస్తారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా లేదు. రాష్ట్రంలో పాలనా పరంగా గజిబిజి లేకుండా ఉండాలంటే హోంశాఖ, విద్యాశాఖ మంత్రులను ఖచ్చితంగా నియమించాల్సిందే. ఇవేవీ లేకుండా కాలయాపన చేస్తే పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి, విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి, పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రులు ఖచ్చితంగా ఉండాలన్న సోయి ముఖ్యమంత్రికి ఎందుకు ఉండటం లేదనే చర్చ కూడా అన్ని వర్గాలలో జరుగుతుంది. పైగా అధిష్టానం కూడా దీనిపై మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పరిస్థితి ఏ తారాస్థాయిలో ఉందో కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకు అంటే కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి శాంతి భద్రతల విభాగానికి సంబంధించి, ఎందుకంటే మొన్న ఒకటి జరిగింది కదా, వాటర్ ట్యాంక్ అడ్డం ఉన్నదని వాళ్ళ అన్న అనుచరులందరూ కొట్టిళ్ళు. అదే హోంమంత్రి ఉంటే ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ అయ్యేది. సో ఇలాంటి వాటన్నింటినీ కూడా తప్పించుకోవడానికా, లేకపోతే ఏవైతే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు ఇతరత్ర రావాల్సిన వాటాలన్నీ వచ్చిన తర్వాత నియమిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం ఈయనకు భయం అవుతుందా? కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంత భయం ఎందుకు? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉండద్దా అండి? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. విద్యాలయాలుగా మారాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాలనా వద్దా? శాంతి భద్రతల అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా కూడా హోంమంత్రి ఉండాలనా వద్దా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ తలకు మాసిన వ్యవస్థ, తలకు మాసిన అడ్మినిస్ట్రేషన్ తెలియని సోయిలేని వ్యవస్థలో వీళ్ళకి ఏమీ తెలియనప్పుడు అధికారంలో ఉంటే ఎంత పోయేదంత, వాళ్ళ వల్ల ఏమవుతుంది తెలంగాణకు? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటున్నా. వీళ్ళు ఏం చేస్తారు? తెలంగాణకు ఏం చేయలేరు కదా. ఇగో నిన్న ఇది ఇక మరి భారతీయ జనతా పార్టీ నేతలే చెప్పాలి దీనికి. మరి చిన్న చిన్న విషయాలకేమో కఠోరంగా వ్యవహరిస్తారు కదా. దీని పరిస్థితి ఏంది? హ్యాపీ బక్రీద్ అని పెట్టి ఆవు ఫోటోలు పెట్టిళ్ళు. ఇది ఎవరు పెట్టిళ్ళు అనుకుంటారు? మరి ఇగో ఎవరు పెట్టిళ్ళు అనుకుంటారు? కాంగ్రెస్ నేతలే పెట్టిళ్ళు. ఇక చూడుర్రి, బక్రీద్ రోజు ఆవు ఫోటోలతో శుభాకాంక్షలు, వివాదాస్పదంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పోస్టులు, కుంభం ఉత్తమ్, పద్మావతిపై విమర్శలు, క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే కుంభం అంటూ కూడా చెప్పాం. బక్రీద్ వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అవగాహనలేమితో బయట పెట్టుకున్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పాలనే ఆతృతతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆవు ఫోటోలు వేసారు. ఇక వీళ్ళని ఏమనాలండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ సన్నాసులను ఏమంటారు మీరు? వీళ్ళు మనసులా క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఏ చేయరి, ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించాలని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయవా డీజీపీ? ప్రశ్నించే గొంతుకల మీద మన డయాబెటిక్ కంటే అధ్వానంగా అవుతారు కదా. ఏంది ఒక 1000 మైళ్ళ రాకెట్ కంటే స్పీడ్తో వచ్చే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు కదా. వీళ్ళ మీద చెయ్యి. నిజంగా నీ దగ్గర రాష్ట్ర డీజీపీ దగ్గర ఆ సత్తువనే ఉంటే ఒకసారి వీళ్ళ మీద చేయమనండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సన్నాసుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి మీరు. ఏంది ఆవు ఫోటోలు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా? వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయరి. ఇంత దారుణం అండి ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మన మనోభావాలను దెబ్బతీసేందుకు ముస్లింలకు పూర్తి స్థాయిలో వాళ్ళ బక్రీద్ పండుగ సంబంధించి శుభాకాంక్షలు చెప్పడానికి వీళ్ళ ఆతృతతోని వీళ్ళు ఆవు ఫోటోలను పెట్టి ఏందన్నట్టు వీళ్ళని ఏమనాలి మనం ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలంతా ఆలోచించాలి. బక్రీద్ రోజు ఆవు ఫోటోలతో శుభాకాంక్షలు,
ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. బక్రీద్ రోజు గోవులను ఎద్దులను వధించవద్దని జంతు ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు. తాము పూజించే గోమాతను వధించడంపై హిందూ సంఘాలు ఆందోళన తెలుపుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ బక్రీద్ అంటే త్యాగానికి గుర్తుగా గొర్రెలను వధించి బంధుమిత్రులకు పంచి పెడతారు. కొందరు ఎద్దులను గోవులను వధిస్తారనే ప్రచారం కూడా ఆందోళన జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ నాయకులు కనీసం ఆ విషయం తెలియకుండా ఆవుల ఫోటోలతోని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ పద్మావతి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేగడంతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి దిగువచ్చి తాను చిన్నప్పటి నుంచి రామభక్తున్నని చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండా తన సోషల్ మీడియా టీం ఆవు ఫోటోలతో తప్పుగా పోస్టు చేసిందన్నారు. దీనికి చింతిస్తున్నట్లు క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు. ఏం వీడియో విడుదల చేస్తావురా సన్నాసి? నువ్వు ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, నువ్వు ఏం చేస్తున్నావు నా సోయి లేదా? నీ ఆదేశాలు లేకుండానే నీ సోషల్ మీడియా నడుస్తుందా? రేపు పొద్దుగాల నీ సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలు లేకపోతే ఇతరత్ర అప్పుడు ఏం చేస్తావు? మా హిందువుల మనం రామభక్తుడివా నువ్వు? ఏది నీ రామభక్తుడి కనబడతాను? ఏం పోస్టులు ఎత్తాను? నీ టీం అంతా ఏం చేస్తాంది? గిదా మా హిందువులను దెబ్బతీసే విధంగా ఎంత దారుణం అండి ఇది. ఒకసారి మీరే చూడరు. ఇగో కుంభం అనిల్ కుమారినే భువనగిరి ఎమ్మెల్యే, ఇగో ఈయన దాంట్లో చూడరు ఆవు ఫోటో, ఇక్కడ ఉత్తమ్ పద్మావతి ఇగో చూడరు, ఇక్కడ ఆవు ఫోటోలు వేసి ఇక చూడరు. వీళ్ళను కాంగ్రెస్ నేతలను ఏమనాలి? హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా నిన్న ఇద్దరు యువతులు పూర్తి స్థాయిలో గోవులను వధించద్దు అంటూ ఇద్దరు సాహసం చేసిళ్ళు. ఎంతోమంది సాహసం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు. సోయిలేని సన్నాసులు అన్నారు. వీళ్ళని ఎట్లా ఏమనాలి, ఏం మాటలు అనాలి? నాకేమో మాటలు రావా పాడుగాను. గింత దారుణమా? ఏం ఎమ్మెల్యేలండి వీళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు. శాంతి భద్రతల గురించి వీళ్ళు తెలియదు. మరి వీళ్ళ మీద రాష్ట్ర డీజీపీ మరి శాంతి భద్రతల విఘాతం కలిగించే పోస్టులను వైరల్ చేసిళ్ళు. అది మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయమని చెప్పు. ఇదే సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కానీ ఈ డీజీపీని కానీ ఎస్పీలను కానీ తెలంగాణలో ఉన్న పోలీసు వ్యవస్థను చేయమని అదే హోంమంత్రి గారు ఉన్నారు కదా. హోంమంత్రి ఎవరి దగ్గరన్నది? రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కదా. ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేల మీద దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ బిడ్డ అయితే సావకపోతే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పి అరెస్టు చెప్పి వీళ్ళను హిందూ ముస్లింల మధ్య మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వ్యవహరించాలని వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కాంగ్రెస్ నేతలు. ఒక్కొక్క ఎమ్మెల్యే తీరు చూడు. వీళ్ళ అహంకారమా? దీన్ని ఏమన్నా బలుపందామా? దీన్ని ఏమనాలి మనం? హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే వీళ్ళని ఏమన్నా మనం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళను. అరే ఆవు ఫోటోలు వేసుడేంద్రబాయి, ఆవు ఫోటోలు వేసుడేంది? మనం ఆవులను ఎంత మంచిగా పూజిస్తామో తెలుసా? ఇంటికాడ ఆవు ఉంచే శని దరిద్రం ఏది రాదని ఒక నమ్మకం కదా. ఈ నమ్మకాలన్నీ వమ్ము చేసే విధంగా వీళ్ళు చేస్తున్న వీళ్ళని ఏమనాలి? వాళ్ళ సోషల్ మీడియా టీం అట పెట్టిందట, తనకు తెలియదట, క్షమించమని ఓ వీడియో రిలీజ్ చేసిండు. ఈయన క్షమించమని ఓ వీడియో రిలీజ్ చేసిండు. అవునా? మాకు కూడా తెలియకుండా చాలా జరిగినాయి. దాని మీద మా మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. మీ మీద ఎందుకు కాదు? అంటే రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడి సుట్టమా? ఇదే మేము పోస్ట్ పెట్టేది ఉంటే ఈ పార్టీకి ఎన్ని మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులొచ్చు. మరి ఏం చేస్తాలో హిందువులు, ఆర్ఎస్ఎస్ వాదులు, భారతీయ జనతా పార్టీ నేతలు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చెప్పి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో. ఇగో గిట్లున్నది కాంగ్రెస్ నేతల ఉత్సాహం మామూలుగా లేదు. శుభాకాంక్షలు తెప్పడంలో తప్పు లేదు, కానీ ఇంత ఘోరంగా వ్యవహరించడం అనేది దీన్ని ఏం బుద్ధి అనాలి? వీళ్ళని ఏమన్నా మీరే చెప్పురు తెలంగాణ బిడ్డలారా. ఇంత ఘోరమా కాంగ్రెస్ నేతల తీరు? ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పిన. ఏంది? యోగిడ చంద్రబాబు బాలయ్య ఇంటి ముందు ఇవి కనిపించడం లేదా, వీటిని ఎందుకు కూల్చడం లేదు అంటూ అధికారులపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. అయితే దీనికి సంబంధించి నిన్న నేను పూర్తి స్థాయిలో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. ఒక్కసారి మీకు చూపెడితే తినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏంది అంటే అధికారులకు సంబంధించి ఇవి కనబడతలేవా, ఎందుకు మరి వీటి మీ విషయంలో ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ ఇండ్లను ఎందుకు కూల్చేస్తలేరు అంటే, నిన్న జరిగిన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న పోలీస్ చెక్ పోస్టుకు సంబంధించిన దాని మీద ఒక క్లియర్ కట్గా నేను చెప్తా. దాంట్లో మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాని వెనుక పెద్ద ఎజెండానే ఉంది. ఆ ఎజెండా ఇగో ఇది చంద్రబాబు గారికి సంబంధించి. వీళ్ళ ఇంటి ముందు ఇవన్నీ తొలగించరా,
ఇగో ఇది బాలకృష్ణ గారి ఇంటి ముంగట జనరేటర్ పెట్టిండి, ఇగో బయట పెట్టిండి. ఇవన్నీ ఎందుకు గులగొట్టారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు తెలియకుండా నీ కనుసన్నలలో జరిగిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట కూల్చేసినావు కదా, నీ శాఖ మంత్రి నాకేం సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, నాకు తెలియకుండానే జరిగింది అంటే రేపు పొద్దుగాల ఈ తెలంగాణలో నీకు తెలియకుండా నీ రాజీనామా పత్రం గవర్నర్ దగ్గర పోతే మరి నీకు తెలియకుండానే అయిందంటవా? ఈరోజు వీళ్ళ చెక్ పోస్టులను ఎందుకు కూల్చేసేవా? వీళ్ళ ఎందుకు తీసేవు? వీళ్ళ చెక్ పోస్టులు ఎందుకు కూల్చేసేవా? కూల్చోయి వాళ్ళ పొద్దుగాల వీళ్ళే కూడా తీసేసి తొలగించక్క నుండి. ఈ తెలంగాణలో 2 మంత్రులు ఉన్నారండి. ఈ మంత్రులు ఏం చేసిల్లట అంటే ఏది వాళ్ళ యొక్క గురువు ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్ కోసం పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులకు ఒక ఆయన ఆదేశం ఇస్తాడు మంత్రి. వాళ్ళు పోయి పూర్తి స్థాయిలో దానిని తొలగిస్తారు. తొలగించిన తర్వాత అది వివాదాస్పదం కావడంతో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని బదిలీ చేస్తారు. అన్యాయంగా ఒక అధికారి బలి అవుతాడు. ఇదే నారా చంద్రబాబు నాయుడు లేకపోతే బాలకృష్ణ ఇంటి ముంగటున్న చెక్ పోస్టులను ఎందుకు కూల్చేయరు? మరి ఇది తెలంగాణలో ఉన్నది కదా, హైదరాబాద్లోనే ఉన్నది కదా, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా అడుగుతున్నది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ చెక్ పోస్టులని ఎందుకు కూల్చేయరు? ఇది నడి రోడ్డుపై ఉన్నది. బాలకృష్ణ ఉంటాడు కదా సినీ హీరో ఎమ్మెల్యే, ఇక చూడు మరి ఇవన్నీ ఎందుకు కూల్చేయరని తెలంగాణ సమాజం అడుగుతున్నది. దీనికి సమాధానం ఉన్నదా ఏమన్నా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ గురువు గారికి సంబంధించిన మొత్తం తీసేయాల తొలగించాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నదా లేదా? అంటే రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాని చెప్పు చేతలలో నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ అందరి చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట్టే కనబడ్డదట, చంద్రబాబు ఇంటికాడ బాలకృష్ణ ఇంటి ముంగట కనబడలేదట. ఇక మీరే ఆలోచించుకోరి. తెలంగాణలోని అద్భుతమైన పాలన అని మీరు అంటారు కదా, నేను చెప్తున్నా కదా, ఇది సోషల్ మీడియాలో చంద్రబాబు బాలయ్య ఇంటి ముంగటున్న ఈ చెక్ పోస్టులు ఎందుకు కూల్చేయరు? ఇవన్నీ ఎందుకు కనబడతలేవు ఈ రాష్ట్రానికి సంబంధించి? అదే తుమ్మల నాగేశ్వరరావు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ మంత్రి ఆదేశాలతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట ఉన్నదాన్ని కూల్చేసలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని, సో ఆయన దగ్గర నుండి జరగదు. మరి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఏమైనా జరిగిందా అనేది సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఈ సమాధానం చెప్పాలి. ఈ చెక్ పోస్టులను మీరు ఎందుకు కూల్చేయరు? తెలంగాణలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట ఉన్న చెక్ పోస్టులను బలవంతంగా నోటీసులు ఇవ్వకుండా, అది ఒక నోటీసులు లేకుండా మేము వచ్చి కూల్చేస్తామని చెప్తారు. 48 గంటలలో వస్తారు, దానికి రాగానే వచ్చి తీసుకొస్తారు, కూల్చేస్తారు. మరి నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఇంటి ముంగట ఉన్న వాటిని ఎందుకు కూల్చేయరాయా మీరు? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? తెలంగాణ బిడ్డలారా చూడుర్రి ఎంత ఘోరం మంచిది. ఇక మరొక అంశం, ఇక విద్యాశాఖ మంత్రి లేకపోతే తెలంగాణలో ఎంత దరిద్రంగా ఉన్నదంటే బర్లకొట్టం చూసిరు కదా, మన ఇంటికాడ బర్లను కట్టేసి చెట్ల కింద కట్టేసి ఇంతంత మేతేసి నీళ్ళ పెడతాం. ఈరోజు తెలంగాణలో బడిలో కూడా బర్లకొట్టం అయిపోయింది. ఇగో ఈ బర్లకొట్టం వీడియో కూడా ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక వైరల్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇగో ఇక్కడ చూడుర్రి. నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించుర్రి. విద్యాశాఖ మంత్రి అనే వ్యక్తి తెలంగాణలో ఉన్నాడు. ఆయన పేరే యనుమల రేవంత్ రెడ్డి. ఆయన కిందనే ఉన్నది కాబట్టి శాఖ ఆయన్నే అడగాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో బర్లకొట్టంలా మారిపోయిన పాఠశాలల మీద ఒక ప్రత్యేకమైన కథనం మీకోసం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో చూడుర్రి, ఇగో బర్లకొట్టం అయిపోయింది. ఇది బడి అండి, మీరు చూడండి చాలా క్లారిటీగా చూడు. ప్రాథమిక పాఠశాల వెలుగుమట్ల అనుకుంటా బహుశా. ఇది బడి పక్కనే బర్లకొట్టం అయిపోయా. ఇక చూడుర్రి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి గారు మీ విద్యాశాఖ ఇదే బర్లకొట్టంలో మారిన ప్రభుత్వ పాఠశాల. దీని గురించి ఏమైనా సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా తెలంగాణ ప్రజలకు? దీని గురించి ఏమైనా మాట్లాడతారా? దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉన్నది ముఖ్యమంత్రి చేతుల కిందనే కాబట్టి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. బర్లకొట్టం లెక్క మార్చేసి ఇది ఖమ్మం జిల్లాలో సంఘటన. ఖమ్మం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఆయనతో పాటు 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చిన బహుమానం ఏంటంటే బడిని బర్లకొట్టం లెక్క మార్చేసారు. రాష్ట్రంలో సర్కారు బర్లు బర్లకొట్టంలా మారిపోయాయి. చదువు చెప్పాల్సిన చోట బర్లు కనిపిస్తున్నాయి. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏకంగా ఊళ్ళోని పశువులను తీసుకొచ్చి పాఠశాలలో కట్టేస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లెగూడెం మండలం వెలుగుమాట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పవిత్రమైన పాఠశాలలో పశువులను కట్టేసాడు తప్పని
చెప్పాల్సిన అధికారులు సైతం మౌనంగా ఉండిపోయారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. స్కూళ్లపై అధికారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో బర్లు కట్టేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరిరు అంటే ఇంకో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల బడులన్నీ ఆల్మోస్ట్ ప్రభుత్వం కూడా బర్ల కొట్టం లెక్కనే ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనే విషయంలో మర్చిపోకుర్రి. ఎందుకంటే హోంమంత్రి లేడు, మున్సిపల్ శాఖ లేదు, విద్యాశాఖ లేదు, దాంతోపాటుగా ఓ సమీక్ష లేదు, ఓ సమావేశం లేదు. ఇది ఇట్లుంటే ఇక ఈ ఆశా వర్కర్లకు సంబంధించి ఆశలు అడియాశలు 4 నెలలుగా జీతాలు ఇవ్వని రేవంత్ సర్కార్. వేతనాల కోసం ఆశా వర్కర్ల ఉద్యమ బాట. బతుకు మీద ఆశ చచ్చిపోతుందని ఆవేదన. 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్. అర్హత పరీక్ష రద్దు చేయాలంటూ నిరసన. ఆశా వర్కర్ల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించే. ఎందుకు వినిపిస్తాయి? ఇది ప్రభుత్వమా? కాదు కదా, బర్లకొట్ల ప్రభుత్వం అంటారు. ఎందుకంటే దేని మీద సమీక్ష సమావేశం లేనప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆశా వర్కర్లకు సంబంధించి 18,000 జీతాలు ఇవ్వమని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక సీఎం కానీ, ఒక సీఎస్ కానీ ఎవరైనా స్పందించిలా అంటే లేరు. ఎందుకు స్పందిస్తారు? వాళ్ళ ఓట్లు ఉండాలి కదా. ఇప్పుడు ఓట్ల పండుగ అయిపోయింది, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి అప్పుడు ఏదో వరాలు ప్రకటించడానికి. నేను అందుకే చెప్పిన, బీరు పొట్లానికో, బిర్యానీ పొట్లానికో, లంగ మాటలకో, దొంగ మాటలకో నమ్మి మోసపోతే తెలంగాణ అడక తినే పరిస్థితి వస్తే అప్పుడు మనం అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వస్తుంది. దానికి ఉదాహరణనే ఆశా వర్కర్ల ఉద్యమ పోరాబాట అని చెప్పిన. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదంటే ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం మేము 1వ తారీఖే ఇస్తున్నా అని చెప్పిన వెలగబడి మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. 4 నెలలుగా జీతాలు లేవట. 4 నెలలుగా జీతాలు ఇవ్వని ఈ రేవంత్ సర్కార్ను మనం ఏమందాం? ముఖ్యమంత్రి గారికి కనీసం కరుణ అనేది కూడా లేదు. మరి మన ఇంట్లో కూడా ఆడబిడ్డలే ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆడబిడ్డలే కదా. ఈ తెలంగాణలో మనకు కూడా ఓటేసిలు కదా, మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా వీళ్ళంతా సహకరించులు. తెలంగాణలో ప్రతి బిడ్డను నా ఇంటి బిడ్డ లెక్క చూసుకుంటానే మానవత్వం మర్చిపోయారు. మరి ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఆశా వర్కర్ల ఆశలు అడియాశలు చేసి అలా వాళ్ళు ఎంత రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఏదైనా ఉందా? ఒకసారి మీరే ఆలోచించాలి. జీతాలు మేము ఇస్తున్నామని గప్పాలు చెప్పే ప్రభుత్వానికి సంబంధించి ఇట్లా చేస్తున్నారు. రేపు పొద్దుగాల తెలంగాణ రేపు నిరుద్యోగులు వస్తారు రోడ్ల మీదకి. ఇదే పరిస్థితి అయితే రోజు ఒక చోట అయితేనే ఉంటుంది. ఇక మీరు చూస్తున్నారు కదా, నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఇదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులు గివ్వే. ఇక మినిస్టర్ గారు గురించి, సీఎం గారి గురించి ఎట్లా చెప్పాలి? ఒక్క మాటలో చెప్తే ఒడవని పదమాయ. రేవంత్ రెడ్డి, యనుమూల రేవంత్ రెడ్డి ఏమనాలి? నేను ఈ రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇది ఒక మహాభారతం. ఇప్పట్లో ఒడవది ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పాలిటిక్స్, నేను చిన్న స్థాయి నుంచి వచ్చా, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండు. సరే, నువ్వు తొక్కుకుంటూ వచ్చినావా, కొట్టుకుంటూ వచ్చినా, ఏం చేసుకుంటూ వచ్చినా మాకు అనవసరం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యనుమల రేవంత్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నాడు అంటే తనకు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లే కానీ ప్రజల మధ్యలో మాత్రం అబాసు పాలైపోతున్నాడు యనుమల రేవంత్ రెడ్డి. ఎట్లా అనేది చెప్తాను. ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తినైతే నేనే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన, కాంగ్రెస్ మంత్రుల యొక్క తీరు, వాళ్ళ యొక్క స్కాములు, ఎమ్మెల్యేల అహంకారం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా రుచి చూడాలి. ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది వాళ్ళు కూడా చూడాలి. ఈయన ఏం చేస్తాడు అంటే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించడానికి ఈయన చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో ఈయన చేసే వ్యూహం ఏంది అనేది నేను చెప్తా. ఒకసారి నూరి యూటర్న్ మినిస్టర్, అన్ని యూటర్న్లే, జిమ్ 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 అంతా యూటర్న్ అయినది. ఈయనది మొత్తం యూటర్న్ బ్యాచ్. ఎందుకు అంటే కొన్ని ఉన్నాయి చెప్తాను. ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే. విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం, తన తప్పులను వేరొకరిని బలి చేస్తున్న రేవంత్, మంచి జరిగితే తనకు, చెడు జరిగితే అవతల పైన నెట్టేసే బాపతినే. ఏపీ ఉద్యోగుల ఫైల్, జగన్ నిర్మాణాల కూల్చివేత, రుణమాఫీ, ఇలా ఎన్నో
సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నట్లుగా కవరింగ్లు, ఆ తర్వాత అధికారులపై చర్యలంటూ వార్నింగ్లు, పాలనా వైఫల్యములను ఇతరులపై నెట్టేస్తున్న సారు. మీ అందరికీ చెప్తున్నారు, ఒక్కొక్కటి నుండి చెప్తా. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక నా బోడమల్లన్న అన్నట్టు ఉంటుంది ఈయన పాలన. ఎట్లా అంటారా? తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో ఫామ్లు ఇచ్చిండు, ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్లు. అవి నడి రోడ్డు మీద కనబడ్డాయి. వ్యక్తిగత డాటా అంతా కూడా చోరీ అయిపోయిన పరిస్థితి కనబడ్డది. దాంతో మీకు ఏమేమి కావాలి, వాళ్ళ మొత్తం జాతకం అంతా రాసిస్తా అన్నాడు. అది పక్కకు జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రజలకు పెట్టుబడి సాయం 2 ఎకరాలలో ఉన్నోళ్ళకి ఇచ్చినా, అర్ధ ఎకరం ఇచ్చినా, 3 ఎకరాలలోకి ఇచ్చినా ఇచ్చుడే అయిపోయింది అన్నాడు. దాని తర్వాత రుణమాఫీ. ఆ దేవుడు ఎల్లన్న మల్లన్న పుల్లన్న, ఆ దేవుడు ఈ దేవుడు, ఓ అందరి దేవుళ్ళ మీద ఒట్లేసిండు. అది అయిపోయి దాని తర్వాత ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాన్సల్ ప్రభుత్వ రుణమాఫీ అన్నాడు. ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ క్యాన్సల్ అన్నాడు. అది అయిపోయిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ ఇట్లా నడ్డి విరిచి మరి బట్టలు ఉతికినట్టు ఉతికి ఇట్లా గట్టి ఆరబెట్టడానికి ముందు ఇట్లా చేస్తాం కదా, అట్లా చేసేసిండు. అయిపోయిందా ఇంతటితోని? ఇది అయిపోలే. ఈ పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరింది అంటే, పాలకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు. కానీ నేటి పాలకుల తీరు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక నా బోడమల్లన్న. ఇది తెలంగాణలో అయిపోయింది. అధికార పీఠంపై కూర్చున్న రోజు నుంచి ఇవాల్టి వరకు అన్నిట్లో యూటర్న్ బాపతే సారు. సక్క ఓడు మొత్తం టిన్ 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 పామ్గాకి ఇట్లా పోతాడు చూడు, అట్లా పోతాడు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అంటూ యూటర్న్ తీసుకున్నారు. తర్వాత రైతు బంధు విషయంలోనూ ఇదే పద్ధతి. ఇదంతా ఒకేతైతే తాజాగా లోటస్ పాండ్ వ్యవహారంలో తనపై విమర్శలు వచ్చేసరికి యూటర్న్ అబ్బే నాకేం తెలియదు, ఉద్యోగిని బలి చేసిన. అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైల్ విషయంలోనూ ఇదే పద్ధతి. సీఎస్ పైకి తోసేస్తూ తాను చేతులు దులిపేసుకున్నాడు. ఇన్ని టర్నులు తీసుకున్న సీఎంఓలో రేవంత్ టాప్ ప్లేస్లో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని, రాష్ట్రంలో యూటర్న్ పాలన సాగుతుందని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈయన గురించి చెప్తాయి నూరి. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నాకు గిట్టు పంచాయతీ లేదు, రేవంత్ రెడ్డికి నాకు సంస్థలు లేవు, రేవంత్ రెడ్డికి నాకు పరిశ్రమలు లేవు, రేవంత్ రెడ్డి పార్టీ, నేను ఒక జర్నలిస్టు, నాకు ఆయనకు వ్యక్తిగతంగా దేంట్లో లేదు. కానీ ప్రజలకు మంచి చేయమని సీఎం సీట్లో కూకోబెట్టిన. కానీ సీఎం సీట్లో కూకున్నాక ఏమైందంటే, ఎవర్రా వచ్చేది, ఇదంతా సీటు నాదే అనే కాడి అహంకార ధోరణి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలకు ఈయన దూరం అయిపోయాడు. ఈయన ఎంత దూరం అయిపోయాడు అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కనీసం ఎక్కడ ఉంటాడంటే ప్రగతి భవన్లో ఉంటాడు అని తెలిసేది. కానీ ఈయన ఎక్కడ ఉంటాడంటే ఎవరికి తెలియదు. ఈయన ఎక్కడ ఉంటాడో ప్రజలకు అందుబాటులో పలానా మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంజిత్ భాయ్ ఏడగలుస్తాడో ఒకసారి చెప్పమంటే, హోర్ నాయన మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో ఆయనకన్నా తెలిస్తే నాకే అడ్రస్ చెప్పనే కాడికి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఉన్నారు, ఇవాళ తిప్పి కొడితే 50 మంది రాలే, అది అయిపోయింది దాని పని. ఎందుకే మీరు బయటకు వస్తున్నారు అని అక్కడ పబ్లిక్ని అడిగితే ఏమంటున్నారు? అయ్యా సారు వల్ల ఎవరైనా మంత్రి ఉన్నాడా, ఓ ఎమ్మెల్యే ఉన్నాడా, ఓ మినిస్టర్, గా అధికారులు మాకు మండలంలో దొరకరా, జిల్లా కలెక్టర్ ఈయనేందా చేసేది, ఊచిపోయిన బొచ్చు మీద ఏంది నెత్తి మీద ఇంటికెళ్ళేనోనికి మళ్ళీ బొచ్చు తీసుకొచ్చి అదేదో విగ్గు వేసినట్టు ఏంది పాలన, ఏమనికి వచ్చిన పాలన, ఓ పొల్లు తిడతారు. అది వాస్తవం. ఇక ఈయన గురించి ఎట్లా చెప్పినా తక్కువనే. మంచి జరిగితే తన గొప్ప, ఎవరైనా అక్షంతలు వేస్తే పక్కోళ్ళపైకి తోసేసేలా పోలా అన్నట్లుగా వ్యవహరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణయాలు తీసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం చకచకా అయిపోతాయి. ఒక్కసారిగా విమర్శలు వస్తే మాత్రం ఏమీ తెలియనట్లుగానే యూటర్న్ తీసుకోవడం ఆయన నైజం. తాజాగా ఘటనలో ఆయనలోని యూటర్న్ సిండ్రోమ్ను మరోసారి బట్టలు చేశాయి. సచివాలయానికి 1800 మంది ఏపీ ఉద్యోగుల ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మొన్నటి వరకు ఓ వార్త హల్చల్ చేసింది. అయితే దానిపై తెలంగాణ వాదులు బగ్గుమన. నిన్న తెలంగాణ ఒక ఉద్యోగి ఏమన్నాడు తెలుసా? ఏపీ ఉద్యోగులు మాత్రం తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెట్టినట్టు కనబడితే వాని బద్దలు బాసింగాలు చేస్తా అన్నారు తెలంగాణ ఉద్యోగులు. అరే నేను షాక్ అయినా, అసలు ఏమన్నా గట్లా అంటుర్రేంది, గంత పెద్ద మాట అంటుర్రేంది అని నేను. అరే లేకపోతే ఏంది భయ్, ఆంధ్రుడి కోసమా, మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసమా? ఎట్లొస్తాడు? విభజన చట్టం హామీలు లేవా ఏంది? విభజన ఉద్యోగుల అలాట్మెంట్ అయిపోయిందిగా, మళ్ళీ ఎట్లా వస్తాడు? ఆ పంచాయతీ మొదలు పెడుతున్నారు వాళ్ళు, గుర్రుగున్నారు. నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి అధికారులే పనిచేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్. 1800 మంది ఏపీ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది మొన్నటికి మొన్న వార్త హల్చల్. అయితే దానిపై తెలంగాణ వాదులు బగ్గుమనడంతో దాన్ని కాస్త పక్కన పెట్టేశారు రేవంత్. అయితే దానికి ఒక మంచి కవరింగ్ ఇచ్చి ఆ విమర్శలను బయటపడే ప్రయత్నం చేస్తారు. చీఫ్ సెక్రటరీపై ఫైర్ అయిన
ఆయన తన దగ్గరకు ఆ ఫైల్ ఎలా వచ్చిందని రుసరుసలు ఆరారట. అసలు సీఎంఓలోకి ఒక ఫైల్ వచ్చిందంటే సీఎం తెలియకుండానే జరిగిపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారుతుంది. ప్రతి ఫైల్ ఎంట్రీకి ఓ విధానం ఉంటుంది. ఎంట్రీ బుక్లో నమోదయ్యాక సీఎంఓలోకి వెళ్తుంది. అలాంటిది ఆ ఫైల్ వచ్చిన విషయం సీఎం దృష్టికి వెళ్ళకపోవడం సర్వత్రా అనుమానాలు కలుగుతాయి. ఒకవేళ అదే నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిగానే దీన్ని చెప్పొచ్చు. తన టేబుల్ ఫైల్కి ఎలా వచ్చిందో ఆయన్నే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ మేధావుల సంఘం భజన చేసుకోర్రి. సిగ్నల్ దగ్గర గాజులు, చీరలు, బొట్టు పిల్లలు కావాలంటే నేను పంపిస్తా. కొంత మేధావి వర్గం ఉంది తెలంగాణలో. మేధావులు అని చెప్పి బాగా చదువుకున్నాం, మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినాం, ఊసిపోయిన బొచ్చు చేసిర్రా మీరు. మీకు జాకెట్లు, చీరలు, ఇన్నన్ని గాజులు పంపిస్తా. సిగ్నల్ దగ్గర భజన ఇట్లా అడుక్కోర్రి మీరు. సిగ్గులున్నాయా మీకేమన్నా? తెలంగాణలో గింత జరుగుతుంది, ఒక్కడన్నా మాట్లాడుతున్నారా బామ్మార్దులు అని తిడుతున్నది తెలంగాణ సమాజం. పంపించమని తెలంగాణ సమాజం అడుగుతున్నది. వీళ్ళకొక సపరేట్ కేటగిరీ పెట్టన్నా. ఈ రోజులలో 3 వర్గాలు ఉంటాయి. ఒకటి స్త్రీ, పురుషులు, తర్వాత హిజ్రాకు సంబంధించి వాళ్ళని దైవ స్వరూపులుగా భావిస్తాం. వీళ్ళకి ఏ బ్యాచ్ పేరు పెడదామన్నా అంటే వీళ్ళు ఎట్లా అంటే జనాలను ముంచి ఆరితేరిన మేధావులు అంటారు కదా, వీళ్ళకి ఆ వర్గానికి సంబంధించి ఇద్దామన్నా వీళ్ళని సిగ్నల్ దగ్గర ఆడుకోమని చెప్దామన్నా అని చెప్తాను. మరి పంపిద్దామా, పోస్ట్ అడ్రస్ లిస్ట్ పంపించమని చెప్పిన తక్కువ వెళ్ళి అనుకుంటున్నారా? ఆ సంఘం ఈ సంఘం లొట్టపీ సంఘం అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసి ఈరోజు ఈ బాడకవులు ఎట్లా తిరుగుతున్నారంటే ఆ మేధావులు అనేటోళ్ళు ఒక్కొక్కని ఎడమకాలకున్న చిన్నపోరడు పోతాడు చూడు, దాన్ని రుద్ది మరీ కొట్టాలి. నేను చెప్తున్నా ఇది ఫ్యాక్టు. మీరు ఎవ్వరు ఏదన్నా అనుకోరు, తెలంగాణ బిడ్డలారా మాత్రం ఇది వాస్తవం. ఈరోజు ఆంధ్ర ఫైల్ వచ్చిన ఫైళ్ళకి ఈ తెలంగాణలో భువనగిరికి సంబంధించిన 2 చిన్నారులు కనబడలేదట ఈ మేధావి అనే బామ్మార్దులకు. లాకప్ డెత్ జరుగుతూ కనబడలే. రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం గురించి మాట్లాడాడు. రైతులు 200 మంది ఆత్మహత్య చేసుకుంటే చనిపోదు. రైతు రుణమాఫీ గురించి కొర్రీలు పెడతా అంటే మాట్లాడారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన భూముల గురించి మాట్లాడారు. దాంతోపాటుగా ఈ తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే భూములన్నీ తనఖా పెడతా అంటే మాట్లాడరు. ప్రభుత్వ ఏపీ ఉద్యోగులు అత్తన్లంటే మాట్లాడరు. జగన్ దగ్గర లోటస్ పాండ్ అధికార చర్య అని మాట్లాడరు. దాంతోపాటు గోడగూలి చనిపోతే మాట్లాడరు. ఇంత జరుగుతూ ఉంటే ఆఖరికి తెలంగాణ వాదుల మీద కేసులు అయితే మాట్లాడతారు. వీళ్ళు మేధావులట. ఇక దేంతో కొట్టమంటారు అని నేను ముసలావని అడిగితే మా మనవడు ఇసువేండి బిడ్డ దానికి చెప్పు తీసుకోకూడదామని చెప్పేసింది. వాళ్ళంటారు నేనా చెప్తున్నా కదా, మేధావులట వాళ్ళట. ఇక వీళ్ళు మేధావులు. వీళ్ళు నాయన నేను ఒకటి చెప్తాను, ఎన్నూరు తెలంగాణ ప్రాంత బిడ్డలు, నేను మీ కాళ్ళు మొక్కడానికైనా సిద్ధం, మీకు దండం పెట్టడానికైనా సిద్ధం. ఈ దొంగ ముచ్చట్లు నమ్మి మోసపోకుర్రి. ఇప్పటికే మనం మోసపోయినా ఆగమవుతున్నాం. రేపు పొద్దుగాల ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. రేపు పొద్దుగాల భయానకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. మనం ఉన్నది తెలంగాణలోనే లేకపోతే ఇంకెక్కడ అనే పరిస్థితులు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మేధావి అనేటోడు ఎవడన్నా ఎక్కడన్నా స్పీచ్ ఇస్తే ఆ మైకు తీసుకొని పాలనేర్రి, తర్వాత ఏమన్నా అయితే చూసుకుందాం. మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, కాపాడుతాడు. ఎందుకు కాపాడాడు? ఆయన తెలియకుండా అయిందని చెప్దాం, తర్వాత దాని మీద ఏం కాగద్దు అంతే. మరి ఆయన్నే అడుగుదాం మనం. ఇప్పుడు ఆయన తెలియకుండా తెలంగాణలో ఏమైతే లేదు. ఇప్పుడు వాళ్ళ అన్న మొన్న అదేంది అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి ఇల్లు కడతాలో ఏదో స్కూల్కు నీళ్ళు కావాలంటే పోతా ఉంటే వాళ్ళు వెహికల్ పల్ల వచ్చిరు కదా. మనం కూడా అంతే, మేధావి అనేటోడు ఎవడనంతా పల్ల కొడదాం నిరుద్యోగులకు. 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు ఈ మేధావి అనే బాడకవులు. ఒక్కొక్కరిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి చెప్తాను కదా. రెచ్చగొట్టి రోడ్ల మీద కూర్చోబెట్టి ప్రగతి భవన్ దగ్గర నుండి అక్కడి నుండి ఎక్కడి పడితే అక్కడికి తిప్పి ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ ఏకం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఈ మేధావి సంఘాలను ఇంకా మేధావి సంఘాలను రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇది ఒక్కొక్కడి మీద ఇది బోపియాలి. చిన్న పోరగాళ్ళ ఉత్సలు తీసుకొచ్చి బోపియాలి. తెలంగాణ వాదులు అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు, నేను అనట్లే. తెలంగాణ నిరుద్యోగులు అంటున్నారు ఈరోజు. నేను బరాబర్ ఇదే భాష మాట్లాడతా, ఇది తెలంగాణ భాష, ఎవరితోనైనా పోయి మాట్లాడుకుందాం. మీరు మేధావులా? తెలంగాణ ప్రాంతం ఆగమైపోతా అంటే రోడ్డు మీద గడ్డి పీక్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? కాళేశ్వరం అని ఇన్ని రోజులు మొగడు వచ్చిన ముండేడ్చినట్టు ఏడ్చిల్లి మేధావి సంఘాలు. తర్వాత విద్యుత్ కోళ్ళు అనేది ఓడి తీసుకొచ్చాడు. ఆ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన జస్టిస్ నరసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ భూములకు సంబంధించి వాళ్ళ భార్య ఇందిరా అప్పుడు ఏంది కబ్జా చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు పోయింది. అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయం. ఓడ ఎక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తెడ్డు మల్లన్న అన్నట్టున్నది వీళ్ళ కథ. ఇంత ఘోరమా తెలంగాణ బిడ్డలారా? ఈ మేధావుల గురించి మీరా ఈ మేధావులు ఎవడన్నా వస్తే నాకు చెప్పుర్రి. నా నెంబర్ ఇస్తా 9908572666 అనే నెంబర్ ఇస్తా. పిచ్చికు కొని ఒకటినాడు కొట్టుర్రు ఏమన్నా అయితే తర్వాత మన రేవంత్ రెడ్డిగా చెప్దాం. ఎందుకంటే మమ్మల్ని మొన్న మోసం చేసిండు, వీని వల్లనే ఉద్యోగం రావట్లేదని చెప్పాడు. అరే నేను ఒక యూపీఎస్సీ కోచింగ్ పోయి చదువుకుంటా అంటే అక్రమ కేసులు పెట్టిర్రు. ఇవాళ ఏంది ఇది? యువత తెలంగాణలో ఏం జరుగుతున్నది? లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఈయన వరస్ట్ సీఎం మేధావులు అంటాడు ఒక్కొక్కడు ఉన్నాడు ఈ తెలంగాణ. మోపై రాడా ఆ పార్టీలలో ఉన్నారు.
వాళ్ళు ఎంత దారుణం అంటే నేను చెప్తున్నా కదా, ఎంత గలీజ్గా అంటే ఆ లాట్రిన్ సెప్టిక్ ట్యాంక్లా ఉన్న దానికంటే గలీజ్గా వీళ్ళు. వాళ్ళ పేర్లు వాళ్ళది ఏదో మన పెన్ డ్రైవ్ తీస్తే నేను మొన్న అన్న ఒక్కొక్కడు మామూలుగా ఇది పోసుకున్నాడు. నేను చెప్తున్నా కదా, మామూలు ఫోన్లు కాదు. నేనే చెప్పిన, అరే నేను ఒక తల్లికి పుట్టినరా భయ్, ఒక మధ్యతరగతి రైతన్న బిడ్డ, నాకు తెలుసా విలువలు. దీన్ని నేను పక్క పెడుతున్నా. ఇంకొకసారి ఈ తెలంగాణలో ఏ ఆడపిల్ల జోలికి పోయినా, లేకపోతే ఇంకెక్కడ ఏ కుటుంబాన్ని బెదిరించినా, లేకపోతే ఇంకెక్కడైనా కబ్జా చేస్తే మీ బద్దలు బాసింగాలు అవుతాయి అని చెప్పిన. నేను చెప్తున్నా కదా, మేధావులు అని చెప్పేసి పాపం ఈయనను కూకబెట్టి ఈయన చుట్టూ చేరిరు. ఈయన పాపం నేను చెప్తున్నా కదా, ఈయన ఎట్లా అంటే పద్మవ్యూహంలో చెక్కుకున్న అభిమన్యుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన పాపం అనిపిస్తుంది నాకు ఈయన చూస్తూ ఉంటే. ఆయన చుట్టూ మొత్తం ఆటాడతాడు. పద్మవ్యూహంలో నుండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు అర్జున్లా మారుతాడు. అప్పటిలోపు ఉన్నది ఉంచుకున్నది అంతా అయిపోతుంది. చేతులు కాలితే ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసింది మేధావి వర్గమే. నేను దానికి రిటైర్డ్ను, నేను ఈ ఆఫీసర్గా పనిచేసి వచ్చిన అని చెప్పిన ఒక్కొక్కరిని బట్టలు బజ్జలు రాలేటట్టు కొట్టుర్రు. నేను చెప్తాను కదా, ఈరోజు తెలంగాణలో ఒక నిరుద్యోగులు, నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర లైబ్రరీ, చికడపల్లి లైబ్రరీ దగ్గర పోతే ఓ చెల్లె వచ్చి ఒకటే ఏడుపుడు కాదు, మామూలుగా ఏడుపుడు కాదు, ఒక తమ్ముడు వచ్చి మామూలు ఏడుపు కాదు, అన్న ఆ రోజన్నా కనీసం ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వచ్చినాయి కానీ వీళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరన్న, కనీసం మేము ఎగ్జామ్ రాసి ఉన్నా మాకు పోస్టులు ఇస్తలేరన్న, రాసి ఉన్న క్వాలిఫైడ్ అన్న, నాకు లెటర్ కూడా ఇచ్చిల్లన్న అని చెప్తున్నారు. ఏం చెప్పాలి? నేనన్నా ఆ మేధావి అనేటోడు మిమ్మల్ని రెచ్చగొచ్చిండు కదా, వాళ్ళని నచ్చి సారీ చెప్పి మీ కాళ్ళన్న మొక్కమను, లేకపోతే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అడ్రస్ తెలియదు నాకు ఇప్పటివరకు. ముఖ్యమంత్రి గారు ఇగో పలానా రంజిత్ని టైంలో ముఖ్యమంత్రి గారు గీడ కలుస్తారు అన్న ఆచూకి ఎక్కడ నన్ను ఉన్నదా? నాకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏడు ఉంటాడో తెలియదు నాకు అసలు. ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దాని ప్రాసెస్ ఏందో తెలియదు. రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవచ్చు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతారు. పక్క రాష్ట్రం నుండి ఫోన్ చేసిండు ఆయన, బాయ్ ఇట్లా ముఖ్యమంత్రిని కలవాలి, నేను ఎక్కడ కలవాలి అన్నాడు. మేరా నైమాలూం బాయ్ అన్న, అంతే అయిపోయింది. మనకు తెలియదు భయ్యా, అసలు మా ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో నాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు. ఆయన టీవీలో చూసుడు తప్ప దగ్గర అయితే కనబడడు. ఎందుకంటే ఆయన ప్రజలకు దగ్గరుండే వ్యక్తి కాదు. నిజాం ప్రభు కా బాప్ ఆయన. బ్రిటిష్ అందరికీ ఈ నిజాం ప్రభు ఈ బ్రిటిష్ వాళ్ళని కలిపితే వాళ్ళ పుర్రెలకి వెళ్ళి వెళ్ళినాయి, ఆ జుట్లకి వెళ్ళి వెళ్ళినాయి నేను అని చెప్పినది. గట్లనే ఉన్నది. మేధావులు అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, వీళ్ళ రాజకీయ పబ్బం గడవాలి. మళ్ళీ నా లొట్ట పీసుల పార్టీలను పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి తెలంగాణ యువత జీవితాలతో ఆడుకోవాలి. వాళ్ళకి న్యాయం చేయొద్దు. మనం ఏం దాలే, రాత్రి కాగానే 7 కాగానే ఈయన బాటిల్ ఓపెన్ చేయాలి, చిందులు వేయాలి, అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలి, ఇండస్ట్రీ జీవితాలతో ఆడుకోవాలి, ఇతర దేశాల ట్రిప్పులని పోయి జీవితాలతో ఆడుకోవాలి. ఇదిరా మీ బతుకు మేధావి అనేటోడు. ఒక్కొక్కని చెప్తున్న బయటికి ఇప్తే మళ్ళీ మీ పిల్లలు కూడా విడాకులు ఇచ్చేసి నీ కన్న కూతురు బిడ్డ కూడా తూచి బాడకోవాలి అంటారు మేధావులు అనేటోడు. పెన్ డ్రైవ్ బలంగా ఉన్నది, గట్టిగా ఉన్నది, మామూలు కాదు అది. వీళ్ళ ఏషాలు చి ఏం ఈ తెలంగాణలో గిదా ఇగో గీడ హరీష్ రావు అన్నాడు. ఏమన్నాడు? జాబ్ క్యాలెండర్ జాడేది, జాడ లేదన్నా. ఆ జాడ ఉంటే బాగుండు. మా ముఖ్యమంత్రి గారే యూటర్న్ తీసుకుంటాడు, యూటర్న్ల ముఖ్యమంత్రి. ఇక మళ్ళీ జాడ ఎట్లా తెలుస్తుంది మాకు? చూడుర్రి, నిరుద్యోగుల హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అనుమతి ఇవ్వాలి. గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులు కలపాలి. కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకున్నా కనికరించడం లేదు. కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా బతుకులకు. నాకే సిగ్గైతుంది, ఒక యూనివర్సిటీ బిడ్డగా నాకే సిగ్గైతుంది. హామీ ఇచ్చిన 4000 ఆసరా పింఛన్ ఇంకెప్పుడు ఇస్తారు? అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి. కేసీఆర్ బొమ్మ ఉందని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపేశారు. వ్యూస్ కోసం నాయకుడు నిబద్ధత దెబ్బతీయదు. నేను చెప్తున్నా, హరీష్ రావు బొమ్మేసి భారతీయ జనతా పార్టీ పోతాడు, కాంగ్రెస్కు పోతుండు అంటే నేను చెప్తున్న తర్వాత లీగల్ నోటీసులు హరీష్ రావు ఇస్తాను. హరీష్ రావు అభిమాన సంఘంగా లేకపోతే నేనైనా వచ్చి మీకు చెప్తున్నా, ఈ సోషల్ మాధ్యమాలలో ఇష్టానుసారంగా వేయకుర్రి. ఒక లీడర్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయకుర్రి. మీ వ్యూస్ కోసం ఏమన్నా చేయరు. ఇవాళ నేను ఒక వీడియో చూసిన 1.3 మిలియన్ ఉన్నది. అది ఏంటి అంటే పలానా సెలబ్రిటీకి సంబంధించి చనిపోయింది అనే దరిద్రమైన న్యూస్ ఎత్తాలు. ఇంకొకటి ఏంటంటే పలానా రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం చేసిండని చెప్తాను. మన కేసీఆర్ గురించి, మొన్న కేసీఆర్ అట ఇక రాజకీయాలు వదిలేసినానే ఓడెత్తాడు. ఎందుకు రాబాయి ఇది? మీ పొట్ట నింపడం కోసం ఇతర వ్యక్తుల యొక్క జీవితాలను ఆడుకుంటారు. తప్పుంటే సమాజంలో తప్పు అని ప్రశ్నించు, లేకపోతే ఇంకోటి ఏదాన్ని ఉంటే ప్రశ్నించు. కానీ ఇదెక్కడ న్యాయం? నిరుద్యోగులకు సంబంధించి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అప్పుడున్న
మేధావి సంఘం అంతా ప్రశ్నించింది. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు ఆ 40 లక్షల మంది నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇయ్యరో చూడాలి. వాళ్ళ భరతమే పడతా. కరెక్ట్ నేను చెప్తున్నా కదా, ఏడాదిన్నర 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఇంకొక 8 నెలలు ఓపిక పడతా. నేనే చెప్తాను. నేనేమన్నా 8 నెలల దాకా మేధావులను ఏమన్నా తర్వాత అని బొమ్మ వేస్తా, ఇడ వాని ఫోటో వేస్తా, అని పేరు వేస్తా. ఈ హరీష్ రావు అన్న, కేటీఆర్ అన్న, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారో, కేసీఆర్ లేకపోతే ఇతరత్ర వీళ్ళ పార్టీ వాళ్ళన్న అవుతారేమో కానీ నేనైతాగా నేను మామూలుగా ఉండదు ఇక వాడికి మేధావి సంఘాలు అని చెప్పి. ఇగో ఈరోజు హరీష్ రావు ఏమని అడుగుతున్నాడు, హామీ ఇచ్చిన 4000 ఆసరా పింఛన్ ఇంకెప్పుడు ఇస్తారు? మరి ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క గురువు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, మరి వారి ఆదేశాలను ఏ విధంగా వారి యొక్క శిష్యుడు అన్నప్పుడు మరి చేయాలి కదా. అంగన్వాడీ ఆశా వర్కర్లు 1వ తేదీన జీతాలు చెల్లి 4 నెలల జీతాలు లేవు. కేసీఆర్ బొమ్మ ఉందని జింపేస్తున్నారు. ఘోరం ఇది. అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఇంత ఘోరమా? ఎంత అన్యాయం అండి ఇది, ఇంత దూరం. నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతిలో ఉందని అంటున్నారు. ప్రజా దర్బార్కి వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళపైన పడ్డా కనికరించలేదు. మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్ళినా స్పందన లేదు. ఆయనకే దిక్కు దివాన లేదు. ఇక ఆయనతోనేమవుతుంది. దాంతో గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు హరీష్ రావు. నేను చెప్పిన కదా, నేను చాలామంది ఉన్నది, లిస్టు చాలా ఉన్నది నా దగ్గర. అమ్మో నేను ఇష్టపెడతా అనుకున్నా, వైఆర్టీవీకి ఏమన్నా చెప్తాను, అన్నేమన్నా చెప్తే మామూలుగా ఉండదు. ఇంకా 10 ఛానళ్ళు అన్నా కదా, నడుతున్నాయి, వస్తున్నాయి, అన్నీ నడుతూనే ఉంటాయి. ఏందోనట తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటా. హరీష్ రావు ఇంత మంచిగా చెప్పిండు కదా, ఎంత ఘోరం అండి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడానికి మీకు మనసు ఎట్లా వస్తుందిరా మేధావులు అనేటోడికి? అరే నీ ఇంట్లో నీకు కూతురు బిడ్డ ఉంటే తెలుస్తుంది కదా. సో ఈ ఉద్యోగం లేకపోతే పీజీలు పిహెచ్డీలు ఎంఫీల్డ్ కంప్లీట్ చేసి రోడ్ల మీద పిచ్చి కుక్క లెక్క తిరిగితే తెలుస్తుందిరా అప్పుడు మీకు. మీరు మంది సొమ్ముతోని అలవాటు పడి బగ్గ సంపాదించుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు అలవాటు పడి దొంగ సంపాదన అంతతోని తెలంగాణ ప్రాంతాన్ని ఏలడానికి, తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేయడానికి మేధావి, బొచ్చులో మేధావులు మీరు. ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తూ అధికార లేఖను అందజేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో ఎంపీ దామోదర్ రావు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డిని నియమించిందట. దానికి సంబంధించి వారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రాంతం పట్ల మన ప్రాంత నినాదాన్ని పూర్తి స్థాయిలో కూడా వారక్కడ మొత్తం ప్రతిజ్వలించేలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కరెంటు తీగలపై కాకి లెక్కలు. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఇదో కథ. మొన్నటి వరకు ఫోన్ ట్యాంపరింగ్, అంతకుముందు కాళేశ్వరం, అంతకుముందు గొర్రెల స్కామ్, ఇలా కరెంటు. కేసీఆర్ కూడా కరెంటు తీగ లెక్కనే సన్నగా ఉంటాడు, బక్కపలసన మనిషి. ముట్టుకుంటే కరెంటు షాక్ కొడితే మొత్తం బూడిదైపోతారు. కేసీఆర్ అనే వ్యక్తి కరెంటు తీగ లెక్కనే బక్కపలసన వ్యక్తి, సన్నగా ఉంటాడు. కరెంటు షాక్ కొట్టింది అనుకో పేలిపోతారు మళ్ళీ మీరు. కేసీఆర్తో ఆటలాడుతున్నారా? కేసీఆర్ అంటే ఎవరు అనుకుంటారు? 4 కోట్ల ప్రజల యొక్క ఆశాజ్యోతిరా. 4 కోట్ల ప్రజలకు ఆయన ఒక దైవం. తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్ అంటే పేగుబంధం. అది ఆయన మీద కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా బతుకుర్రు. ఎన్ని రోజులు బతుకుతారు? విద్యుత్ కావాలట, లైన్ ఛార్జీలు ఇవ్వద్దట, లెక్కకు పనికి రాని సర్కారీ లీకు వీరులు. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు. ఆరోపణలు డొల్లనేనని తేలడంతో కొత్త ఎత్తులు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి 6000 కోట్ల నష్టమంటూ తప్పుడు ప్రచారం. ఎక్కడ కరెంటు కొనుంటున్న సరఫరా ఛార్జీలు తప్పనిసరని దాని నష్టం చూపించేందుకు ఆపసోపాలు. యూనిట్ ధర 3.90 ఉండగా ఎక్కువ కొన్నట్లు చూపిస్తూ బురద చల్లే ప్రయత్నం. పక్కా రాధాకృష్ణ అత్తడేది. ఆంధ్రజ్యోతి ఏడున్న అబ్బా శబాస్ రాధాకృష్ణ. నేను అనుకోలే అబ్బా నువ్వు రాసిన శిలుక, నువ్వు రాస్తావు, నాకు తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఛత్తీస్గఢ్లో కరెంటు కోతలు 6000 కోట్ల భారం. తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోయలేని బరువు పడిందన్న ప్రభుత్వ వర్గాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. చెప్పలేని ఈయన రాస్తాడు. రాధాకృష్ణ ఎవరు? ఇగో మన నమస్తే తెలంగాణలో ఏమొచ్చింది, 6000 కోట్ల నష్టం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇగో ఈయన రాసుకొచ్చిండు 6000. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆంధ్రజ్యోతి చూడంగానే అర్రే నిజమే కావచ్చు. మొన్నగాక ప్రశ్నించే గొంతుకలు అన్ని ఛానళ్ళు చూసిన తర్వాత మేము మోసపోయినా అని తల బాదుకున్నట్టు ఇప్పుడు ఈ పేపర్ చూస్తే కూడా గట్లే. ఇగో ఇదొక పేపరు, వెలుగమ్మ, దిశమ్మ, ఇవన్నీ ఏం చేస్తాయంటే బురద జల్లుతాయి అంతే. ఇక ఇప్పుడు కరెంటు కావాలి కానీ ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ట్రాన్స్మిషన్ లైన్ ఏదైతే ఉంటుందో దాని ఛార్జీలు మొత్తం 1362 కోట్ల రూపాయలు కలిపితే యూనిట్కు 5.64 దాకా ఖర్చు అయిందట. అందువల్ల చెప్పుకునే రేటు కంటే వడ్డించిన ఛార్జీలతో దాదాపు 310 కోట్లు అయిపోయింది. అయితే అదనపు భారం పడిందంటూ వరుసగా లీకులు ఇచ్చింది. ఈ లీకులు ఇచ్చి ఏం చేస్తారంటే
ఇక కొన్ని బాకా పత్రికలు ఛానళ్ల కోసం వేరే చెప్పనక్కర్లేదు. ఛత్తీస్గఢ్లో విద్యుత్ సంస్థలకు సంబంధించి 3.9 ఇస్తున్నా మాత్రమే చెప్తున్నప్పటికీ అడ్డగోలుగా రాస్తారు. పిచ్చి కుదిరింది, ఆకలి రోకలి తలకు చుట్టింది అన్నట్టుగా ఉంటుంది తెలంగాణలో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, కరెంటు తీగలపై కాకి లెక్కలు. ఇది నిజం. ఎక్కడ అవినీతి జరగలే. చేతగితే ఎవడన్నా అధికారియో లేకపోతే ఇంకెవడన్నా చేస్తే తెలియదు, కానీ అందరు కాదు, కొంతమంది అంటున్నా. ఈ తెలంగాణలో ఈరోజు విద్యుత్తులకు సంబంధించిన లెక్కలన్నీ కాకి లెక్కలే. ఇక ఈయన రాసుకొచ్చిండు రాధాకృష్ణ, మరవ్వ ఏం జర్నలిజం రాధాకృష్ణ అనేది. శబాష్. నువ్వు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత మోస్తున్నావో నీకు తెలుసు. కే పాల్ కూడా అన్నాడు నువ్వు చంద్రబాబు పంపించినా అని. ఇక మొత్తం ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ అంతే మించి నీ కేసీఆర్ ఏం చేసినా రాలే, నీ ఛానల్కి ఏం చేయలే. నువ్వు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మా మీద గిదే పని చేసినావు, ఈరోజు గిదే పని చేస్తాను. నీ గురించి మాకు తెలియదా? ఇక వెలుగమ్మ ఏం రాసింది? వెరీ గుడ్, శబాష్. ఛత్తీస్గఢ్ కరెంటు కోతలతో 6,000 కోట్ల లాస్. ఎవిడెన్స్ చూపెట్టమను. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పోలీస్ స్టేషన్లో నేను పోయి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తా. ఈ 6,000 కోట్ల నష్టానికి సంబంధించి వీళ్ళిద్దరి దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎవిడెన్సెస్ లేకుండా ఈ వార్త ఎట్లా రాసిర్రు? దీని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? నేను అడుగుతా వీళ్ళకు, దమ్ము ధైర్యం ఉన్నదా? ఉండదు. దాని తర్వాత ఇంకేంది? సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసుకో. ఓకే. హైదరాబాద్లో దంచుకొట్టిన ఏం లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేయాలి, ఏం కథ, ఇదే కథ. అందుకే నేను చెప్తున్నా కదా, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నంత కాలం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం కాదు. నేనే చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పుడూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోర్రి, వాస్తవాలన్నింటినీ కూడా ప్రతిబింబించేలా పూర్తి స్థాయిలో నిజాలని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూ